నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ డివైన్ అండ్ నేచర్. నా పేరు సంధ్య. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది రుద్ర తులసి మొక్క. మీరు ఇంతకుముందు చూసే ఉంటారు మన వీడియోస్లో. ఈ మొక్క నుంచే సబ్జీ గింజలు వస్తాయి, తెలుసు కదా. ఇవైతే ఇప్పుడు మనం సబ్జీ గింజలను ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూడవచ్చు మీరు. ఇవి మొత్తం బాగా వచ్చాయి కదా, ఇవి ఎండాక హార్వెస్ట్ చేసుకోవాలి. ఇవి మొత్తం బాగా ఎండాయి కదా, కొంచెం లేతగా పైన ఉన్నా కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ కుండీలో నలిపితే వచ్చేస్తున్నాయి, గింజలు ఉన్నాయి కదా, అవి సబ్జీ సీడ్స్. ఇప్పుడైతే కట్ చేసుకుందాం. ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ మొక్కను చాలా దగ్గరలో చూసే ఉంటాం, కానీ వీటి నుంచి సబ్జీ గింజలు వస్తాయని కొంతమందికి తెలియపో ఉండొచ్చు. నాకు కూడా తెలియదు ఫస్ట్లో. తర్వాత తెలిసింది వీటి నుంచి సబ్జీ గింజలు తయారవుతాయని. నేను ఒకసారి ట్రై చేసా, బాగా వచ్చింది. అప్పటి నుంచి ఇంకా అలా తయారు చేశాను చాలాసార్లు. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను ఇది ఎలా తయారు చేసుకుందాం అనేసి. చాలా ఈజీ అండి తయారు చేసుకోవడం, కొంచెం పని ఉంటుంది, కాకపోతే పర్వాలేదు. ఇగోండి ఇన్ని వచ్చాయి, చాలా ఎక్కువగానే వచ్చాయి అనిపించింది నాకైతే ఈసారి. నేను ఫస్ట్ టైం ఎక్కువ హార్వెస్ట్ చేశాను అనిపించింది. ఇలా 2 డేస్ ఎండలో పెట్టాక ఇలా అయిపోయింది. ఇలా మనం ప్రెస్ చేస్తే అవి వచ్చేస్తాయండి. అవన్నీ ఒక దానిలో వేసుకోవచ్చు. ఇవన్నీ బ్లాక్ సీడ్స్ వచ్చాయి కదా, అవి సబ్జీ సీడ్స్. మనం అలా మొత్తం అన్నీ చేసుకోవాలండి, కొంచెం కొంచెంగా. అప్పుడే బాగా వస్తాయి. చాలా ఎక్కువగానే వచ్చాయండి. ఇవి కొంచెం టైం పడుతుంది, నాకైతే ½ అన్ అవర్ పడుతుందండి ఇలా చేసి. అవి నలిపి ఇంకా చెరగాలి. మనకి చాట్ కూడా లేదు, నేనైతే ప్లేట్లోనే చెరిగేస్తున్నాను. చూడండి ఇలా వచ్చి ఇంకా ఈ పొట్టు అంతా బయటికి పోతుంది. అసలు కొంచెం వస్తాయి గింజలు, మీరు లాస్ట్లో చూస్తారు కదా, చాలా తక్కువ వస్తాయి, మొత్తం ఇవి పాడైపోతాయి. ఇంకోండి మొత్తం ఇలా చెరుగుతూ ఊదాలి, ఎందుకంటే గాలి వేస్తే వెళ్ళిపోతాయి కానీ అవ్వట్లేదు, అందుకని. ఇంక చూస్తున్నారు కదా, ఇలా చేస్తూ ఉండాలి. కొంచెం కొంచెం పైన పొట్టు మొత్తం బయట పడేస్తూ ఉండాలి. ఈ సీడ్స్లో కే విటమిన్ ఉంటుందండి. ఈ కే విటమిన్ మన హెయిర్ పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. హెయిర్ ఫాల్ని కూడా తగ్గిస్తుందండి. ఇది మనము వీక్లీ 1-2 టైమ్స్ తీసుకోవడం వల్ల మీరు కూడా ట్రై చేయండి, మీ హెయిర్ ఫాల్ తప్పకుండా తగ్గుద్ది. ఇంక ఇది ఫేస్ ప్యాక్లుగా కూడా యూజ్ చేస్తారండి. ఇంకా పైన పొట్టు ఉంది కదా, ఆ పొట్టు తీయడం కోసమే నేను ఒక హ్యాండ్ కర్చీఫ్ తీసుకొని ఇలా చేస్తున్నాను. దానివల్ల దాని పొట్టు మొత్తం వచ్చేస్తుంది. కొంచెం టైం పడుతుంది, ఒక 3-4 టైమ్స్ అలా చేస్తూ ఉండాలి. చూడండి ఇన్ని కొంచెం వచ్చాయి, ఇంకా అందులో కూడా పొట్టు ఉంది, అది కూడా తీయాలి. అది కొంచెం తీసేస్తే సరిపోతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు పరుగడుపున ఈ సబ్జీ వాటర్ తాగితే చాలా బాగా వెయిట్ లాస్ అవుతారంట. ఇందులో పీచు పదార్థం చాలా ఎక్కువ ఉండడం వలన మలబద్ధకం వంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఈజీగా. ఇవి మీ దగ్గర ఉన్నా మీరు కూడా ట్రై చేయండి. లేకపోతే సబ్జీ సీడ్స్ దొరుకుతాయి కదా బయట, వాటితో మీరు సీడ్స్ వేయండి, మట్లు వేయండి, మొక్కలు వస్తాయి మ్యాక్సిమము. వచ్చిన దాని తర్వాత ఇలా చేసుకోండి, మీరు కూడా ఇంట్లో ఇలా తయారు చేసుకోండి నాలాగే. ఈ సీడ్స్ మా ఇంట్లో అందరికీ ఇష్టం. ఈ డ్రింక్ అయితే మా పాపకి మా బాబుకి చాలా బాగా తాగుతారు వాళ్ళు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.